హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను హేమంత్ శ్రీరామ్. ప్రస్తుతం మనం తెలంగాణ గురించి కనుక మాట్లాడుకుంటే పార్లమెంట్ ఎలక్షన్ గురించి ఇక్కడ అసలు ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ ఈసారి సిటీలో ఖాతా తెరవబోతుందా లేదంటే బీజేపీకి మద్దతు పలికే అవకాశం ఉందా, బీఆర్ఎస్ సిటీలో ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలు వచ్చాయో మళ్ళీ అదేవిధంగా ఎంపీలు కూడా తీసుకెళ్తుందా అనేది ఒకసారి మనం అడిగి ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం. కాంగ్రెస్ ఇక్కడ ఒకటి కూడా గెలవలేదు కదన్నా, ఇప్పుడు ఈసారి గెలిచే అవకాశం లేదు. పల్లెటూరులో వచ్చింది కదా మొత్తం సీట్లు, గెలవకపోతే ఏమైంది? అంటే అంటే అలా అని కాదు, మరి ఆటో ఎక్కి మొన్న కేటీఆర్ వెళ్ళాడు కదా, మాగంటి గోపీనాథ్ ప్లస్ ఇది ఆటో ఎక్కి ఇంతకుముందు ఆయన రాలే 10లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వచ్చి చేస్తే ఏం లాభం అన్న? అంతకుముందే తిరుగుతుండే వస్తుండే కదా, ఇంకోసారి మూడోసారి హైట్రే కొడుతుండే కదా. అంటే అంటే గెలిచినప్పుడు అసలు ఎవరిని పట్టించుకోలేదన్నా మీరు చెప్పేది? మళ్ళీ అంతే కదా, గెలిచినప్పుడు ఎవరికి పట్టించుకోలేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మేము పరిధిలో ఉంటాం, మేము పరిధిలో తిరుగుతామంటే దేని గురించి అంటున్నారు మరి? అంటే మిమ్మల్ని పట్టించుకోవడానికి అంటున్నారా లేదంటే రాజకీయంగా అంటున్నట్టు? అది ఆయన గెలిచినప్పుడు ఒకసారి ఆయన ఆర్డర్ దొరికిండు ఆయన, మరి ఎందుకన్నా ఇవి ఆయన గెలిచినప్పుడు పట్టించుకుంటాడని మీరు అనుకుంటున్నారు? అసలు మాకు ఎవరు గెలిచినా పట్టించుకోరు, ఎవరు ఓడిపోయినా మమ్మల్ని పట్టించుకోరు. మేము మా బతికేదో మేము బతుకుతాం అంతే. ఇగో రోజుకి 1000 రూపాయలైనా సంపాదిస్తున్నామో లేదో అది కూడా అర్థం కావట్లేదు మాకు. అంతకుముందు కూడా అంతే పొజిషన్ ఉండే, ఇప్పుడు కూడా అదే పొజిషన్ ఉంది. ఇంకేం లేదన్న, ఇక ఎవడొచ్చినా ఏం చేసినా మాకేం పీకేటోడ్లే ఏం లేదు. కానీ కేటీఆర్ ఆటో వాళ్ళకి న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను అంటున్నాడు, దాని గురించి ఏమంటారు మరి? అంతకుముందు న్యాయం చేయలే, ఇప్పుడు ఏం చేస్తాడన్న న్యాయం? అంతకుముందు న్యాయం చేయలే, ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? 10 సంవత్సరం నుంచి న్యాయం చేయలే ఆటో వాళ్ళకు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు న్యాయం అని? అంటే గవర్నమెంట్ మారిందన్న న్యాయం చేస్తానంటున్నాడు. అవునన్నా, అది కరెక్టే, గవర్నమెంట్ మారింది, న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు ఆటల తరపున ఈ తిరుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఉన్న పార్టీ ఏ పార్టీ అయితే ఉందో అధికారంలోకి, ఆ పార్టీని ఇది బ్లేమ్ చేయడానికే కదా ఆయన తిరిగేది. ఆయన ఉన్నప్పుడు ఒక్కసారి నా ఆటలో తిరిగి ఆటో వాళ్ళకు న్యాయం చేద్దామని ఆలోచన వచ్చిందా? ఎప్పుడు ఇది కడదాము, ఎప్పుడు సాఫ్ట్వేర్ బిల్డింగ్లో కడదాము, అది కడదామని ఆలోచించాడు. కానీ మేము కూడా డిగ్రీలు చదివే ఇగో ఇక్కడ ఆటలు నడుపుతున్నాము. అదే మీరు ఎక్కడి నుంచో బయట ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎక్కువ మంది సాఫ్ట్వేర్లో చూస్తే ఎక్కడి నుంచి ఉన్నారన్నా? మాలంటే డిగ్రీలు చదివి ఉన్న వాళ్ళకి అప్పుడే సాఫ్ట్వేర్లో ఏదో మాకు 20,000 జీతం ఇచ్చిన మేము చేయమా? ఇక్కడ మన తెలంగాణలో చేయరా? చేస్తారు కదన్న. ఎక్కడి నుంచో పిలిపించుకొచ్చి వాళ్ళు లక్షలు దొబ్బి పెట్టి మేము డిగ్రీ చదువుకొని ఆట నడుపుతున్నాం ఇక్కడ. ఆయన సాఫ్ట్వేర్లు పెట్టింది మొత్తం ఆయననే కదా. అప్పుడు ఆలోచన రాలేదా ఇది? మన తెలంగాణలోకే జాబ్ ఇద్దాం, దీంట్లో ఒక వాళ్ళకి 50 దగ్గర మాకు 20 ఇస్తే మేము చేయమా? అదే కదా ఇక్కడ జరిగేది. ఆయన పెట్టింది మొత్తం ఆయననే, మాకేం యూజ్ ఏం లేదు. ఆటలు నడుపుతున్నాము డిగ్రీలు చదువుకొని. డిగ్రీ కూడా కాబోయే వచ్చింది, ఇంకా డిగ్రీ కూడా కాబోయే వచ్చింది. అంటే ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ మళ్ళీ ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ గెలుస్తుంది ఈసారి? ఇక్కడ వస్తుంది అన్న, మొత్తం కాంగ్రెసే వస్తుంది. అంటే 17 సీట్లకి ఎన్ని రావచ్చు? కాంగ్రెస్ రావచ్చు 11, 12 వరకు రావచ్చు. బీజేపీ కూడా రావచ్చు, 5, 6 కూడా రావచ్చు. బీజేపీకి ఎందుకు ఎక్కువ మొగ్గు చూపుతారు ఇక్కడ తెలంగాణలో? అంటే ఇప్పుడు ఉన్నది రెండే పార్టీ అన్న, బీజేపీ కాంగ్రెస్. మరి బీఆర్ఎస్ ఎందుకు లేదన్న? దానికి ఏకంగా 39 సీట్లు అవుతుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ లేదు కదా, టీఆర్ఎస్. 19 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కదా, ప్రతిపక్ష హోదా ఉంది. ప్రతిపక్షాలు ఉంది కానీ పార్లమెంట్ రావాలి కదా, పార్లమెంట్ వస్తేనే కదా బీఆర్ఎస్, లేకుంటే లేదు కదా. రావచ్చు 1, 2. అంటే ఇప్పుడు లేదు కదా, వాళ్ళకు పైన లేదు కింద లేదు, అందుకని వాళ్ళకు 1, 2 రావచ్చు. కరెంటు కోతల గురించి చూసుకుంటే కాంగ్రెస్లో ఎక్కువ ఉన్నాయా, బీఆర్ఎస్లో ఎక్కువ ఉన్నాయా? కరెంట్ ఇప్పుడు కూడా అట్లానే వస్తున్నాయి కదా, సేమ్ ఉన్నాయి మాకు కరెంటు. అంటే ఎక్కిన తర్వాత తీన్మార్ మల్లన్న కానీ లేకపోతే ఎవరైనా చూస్తున్నప్పుడు కరెంటు పోతుంటే తీసుకొచ్చి బీఆర్ఎస్ పోస్టులు పెడుతున్నారు కదా, కాంగ్రెస్ ఎక్కింది లేదన్నా మేము జనవరి 6th నాడు మేము ఆ ఊరికి వెళ్ళాము. నిన్న 28కి ఇక్కడికి వచ్చాము హైదరాబాద్కి. ఎన్ని రోజులు ఉన్నాము? 22 రోజులు ఉన్నాము. కరెంట్ మాకు అలాగే ఉంది ఊర్లో, కరెంట్ ఏం మాకు బాధ లేదు. అబద్ధాలు అంటారా? అంటే గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు. అదే అన్న, గవర్నమెంట్ మీద తప్పుడు ఆలోచన చేయడానికి అది 22 రోజులు ఉన్నాం మేము. సంక్రాంతికి పోయి 6వ తారీఖు నాటికి వెళ్తే 28కి వచ్చాం మొన్న. మాకు కరెంట్కి అలాంటి ఇబ్బంది ఏం లేదు, ఎలా ఉందో అలాగే. అయినా అన్న ఒక్క మాట అన్న, 24 గంటలు కరెంట్ ఇస్తే ఎవరికి ప్రయోజనం అన్న? ఒకటి చెప్పు. మనకి లాస్ కదా. ఎక్కడి నుంచో నువ్వు బయట నుంచి కరెంట్ తీసుకురావాలి అప్పులుగా. ఇక్కడ కరెంట్ మీద ఎన్ని అప్పులు పెట్టిండన్న బీఆర్ఎస్ వాళ్ళు? కరెంట్ మీద ఎన్ని కోట్ల అప్పులు పెట్టిరన్నా? అవసరం అది? ఎన్ని గంటలు అవసరమో అన్ని గంటలు మాత్రమే పెట్టాలి కదా. కాంగ్రెస్ 200 యూనిట్లు ఫ్రీ ఇస్తారంటుంది కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఇస్తారన్నా, ఫస్ట్ నుంచే ఉంది కాంగ్రెస్, ఫస్ట్ కూడా ఇచ్చింది ఫరీ కరెంట్. ఆటో వాళ్ళకి 12,000 ఇస్తారా అని చెప్పి ఆయనకి 2 నెలలు కూడా కాలేదు. అక్కడ ఆయన పోయి కుర్చీలో కూర్చున్న తర్వాత ఏదైనా ఉందా ఇక్కడ అనుకుంటే అక్కడ ఏం లేదు, మొత్తం బొక్కలే ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన ఏమి ఇస్తాడన్నా?
వెయిట్ చేయాలి, ఒక 6 నెలల వరకు వెయిట్ చేద్దాము, ఇస్తాడో లేదో చూద్దాము. అవును, మొత్తం అప్పులు చేసే కదా ఉన్నది. అంటే మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ అప్పుల కింద ఎందుకైంది అనుకుంటారు అసలు? ఇవి కాళేశ్వరం అని చెప్పి కాళేశ్వరం మట్టం దొబ్బి తిన్నారు. ఏముందన్న అంటే మీ విలేజెస్ అన్నారు కదా, విలేజ్లో డెవలప్ ఎలా ఉంది? హైదరాబాద్ లాగే ఉన్నదా లేదంటే విలేజ్ లాగే ఉన్నాయా? విలేజ్ లాగానే ఉందన్న, ఏం డెవలప్ లేదు. విలేజ్ హైదరాబాద్ లాగా ఉంటే మేము హైదరాబాద్ ఎందుకు వస్తామన్నా? విలేజ్లోనే ఉంటాము. విలేజ్ లాగానే ఉంటుంది. అంటే మేము అభివృద్ధి చేసాం తెలంగాణలో ప్రతి జిల్లానే, లేదంటే తండాల గ్రామ పంచాయతీలు చేసాం అని చెప్తున్నారు కదా మరి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ. ఏం అభివృద్ధి చేశారంటనా? 10 సంవత్సరం నుంచి చేయలే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అభివృద్ధి? ఫస్ట్ నుంచే చేయలే, 10 సంవత్సరం నుంచే చేయలే, ఇప్పుడు ఏం చేస్తాడు అని? అన్న అభివృద్ధి అంటే రోడ్లు అవన్నీ బాగానే ఉన్నాయి, కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది మాకు. రోడ్లు గిట్లు అన్నీ బాగానే ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం అయితే ఉంది మాకు. అంటే మేము హైదరాబాద్లో బతికేది మా విలేజ్ నుంచి 70%, విలేజ్లో బతికేది 30%. మేము మొత్తం విలేజెస్కి వెళ్ళినప్పుడు పండుగనప్పుడు ఏముంటుంది, హైదరాబాద్ నుంచి మొత్తం విలేజెస్కి వెళ్తాము కదా, అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఆ 30% విలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాటర్ ప్రాబ్లం రాదు, వాళ్ళు బాగానే ఉంటారు. అది ఉంది, జరుగుతుంది ఇప్పుడైతే. కాంగ్రెస్ 5 సంవత్సరాల్లో బాగా పరిపాలిస్తుంది అనుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాలు మంచి చేస్తే ఇంకోసారి వస్తారు, ఇప్పుడు మంచి చేయకపోతే మళ్ళీ కేసీఆర్ గారికి తీసుకొస్తాం మళ్ళీ, అంతే కదా. అలా బీజేపీ కూడా ఎవరు మంచి చేస్తే అంతకుముందు, ఇప్పుడు కేసీఆర్ చేయలేదు, ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి చేశాడు అనుకో, మళ్ళీ ఆయనకే తీసుకొస్తాం. 10 సంవత్సరాలు ఎవరున్నారన్న లీడరు? ఉన్నారు కదా బీజేపీ, బండి సంజయ్ గారు ఉన్నారు కదా. ఏమన్నా మాకు తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, చెప్పలేం కదా, ఏమో బీజేపీ వస్తుందేమో. ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్న లీడర్స్ ఉన్నారు కదా, 9 సీట్లే వచ్చింది కదా, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గెలిచిరా ఒక్కరైనా? మరి ఎందుకన్నా? మొత్తం దొబ్బి తిన్నది వాళ్ళే, మళ్ళీ వాళ్ళు ఎట్లా గెలుస్తారన్న? ఆయన వల్లనే ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయింది, మంత్రుల వల్లనే కేసీఆర్ ఓడిపోయింది. పథకాలు ఎక్కడ వచ్చినాయన్న? డబుల్ బెడ్రూము, అది మీ డబ్బులు మీ పైసలతోటి ఇల్లు కట్టుకోమని చెప్పిర్రు. ఇల్లు కట్టుకుంటే ఎంత అన్న? ఫస్ట్ మీరైతే కట్టుకోండి, బిల్లు తర్వాత ఇస్తామన్నారు, కట్టుకున్నారు. 30 లక్షలు పెట్టి కట్టుకున్నారు, ఇంకా లక్ష ఇంకా రాలేదు, ఇంకా లక్ష రూపాయలు ఇంకా రావాలి ఒక అకౌంట్కి.